శరీరానికి నొప్పి అని తెలిస్తే చాలా బాధ. ఎంతమంది అనుకుంటున్నారు అసలు నాకు శరీరం నొప్పి అనేది తెలియకూడదని, అసలు నాకు నొప్పే వద్దండి, అసలు నొప్పులు రాకూడదని బాబు అని. అసలు నీకు నొప్పి కొన్నిసార్లు నొప్పి మంచిది, నొప్పులు మంచి. ఎట్లా అయ్యారు, నువ్వు పెనం మీద చేయి పెట్టావు, నొప్పేసింది, తీసేస్తావు, అసలు నొప్పే తెలియలా, చెయ్యి తీసేయాల్సి వస్తుంది. నొప్పి అనేది తెలియకపోతే పెనం మీద చెయ్యేస్తే నొప్పి అని తీసేస్తావు. అసలు నీకు చల్లమే లేదు, నొప్పే నాకు వద్దనుకున్నావు దేవుడి దగ్గర, దేవుడు తదాస్తవం తీసేయడం ఒక పని అయిపోద్ది నీకు. ఇంకా ఏది ఎక్కడ క్యాండిల్లో చేయి పెట్టినా, పొయ్యిలో చేయి పెట్టినా, కట్టెల పొయ్యిలో చేయి పెట్టినా నీకు ఏం నొప్పి తెలియ, ఇట్లా అయిపోయా, చేయి పరలోకి వెళ్ళిపోద్ది. అందుకని కొన్ని శరీరానికి నొప్పి తెలియాలా, మంచిదే. మనసుకి నొప్పి లేకుండా, మనసుకి శరీరం అయిపోయింది, మనసుకి అసలు నాకు నొప్పే తెలియకూడదని. కొన్నిసార్లు దేవుడు నొప్పి తెలిసాడు ఎందుకు చేస్తాడు, అన్ని కష్టాలు తీర్చొచ్చు ఎట్టంటే మన కష్టాలు పోతాయి. ఎందుకంటే కొన్నిసార్లు నేను అనుకునేది అంటే, మనం గనక మనసు నొప్పి పడిపోతే ఏటోడి నొప్పి ఏంటో మనకు అర్థం కాదు. తెలియదు నీకు ఏటోడి నొప్పి బాధ, నీకు తెలియదు. మనసు నీకు ఎప్పుడు బాధ లేవు అనుకో, అసలు ఏటోడి బాధ నువ్వు పట్టించుకో, అసలు నీకు తెలియదు బాధ, పన్నుడికి తెలుసుద్దా బాధ ఏంటో. ఇంకోటి ఏంటంటే, అసలు నీకు మనసులో బాధే లేకపోతే అసలు భూమి మీద కాళ్ళు ఆగుతాయా అమ్మలారా, అసలు ఆగుతాయా? ఇప్పుడే ఎట్టున్నావు నన్ను అంటావా అని, ఇక అన్నీ నీకుంటే నన్ను అంటావు కాదు, ఫస్ట్ నన్ను వేసే వస్తావు. ఆలోచన విధానంలో ఉంటుంది. నేను బాధలు రావాలని కోరుకోవట్లా, నాకు సుఖం కావాలి, నాకు బాధలు వద్దు, కష్టాలు వద్దు, కన్నీళ్ళు వద్దు, వేదనలు వద్దు, సమస్యలు వద్దు నాకు. కానీ అవి కంపల్సరీ తప్పదు కాబట్టి దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అర్థం చేసుకున్నా. కొంచెం నొప్పి తెలిస్తేనే ప్రభా అని. ఇంకోటి, ఒక సిగరెట్ తాగడే ఉంటాడు, తాగేవాడికి అసలు నొప్పి రావర్లా, కానీ జాగ్రత్తగా ఆడు ఇంకా తాగుతాడు. 2-3 సార్లు నొప్పి వస్తే అమ్మో మా అంటాం, తర్వాత కనీసం భయం, స్పీడ్ బ్రేకర్ పడద్ది. ఆడికి ఏం కలగట్లా, హ్యాపీగా తాగుతాడు, తింటాడు, మొత్తం చేస్తాడు. కానీ ఎప్పుడు నొప్పి వస్తే కొంచెం జాగ్రత్త పడతాడు, స్పీడ్ బ్రేకర్ వేసుకుంటాడు. కొంచెం నొప్పి కొన్నిసార్లు మంచిదే, కొన్నిసార్లు సమస్యలు మంచివే. అది దేవుడు పెట్టే సమస్యలు కాదు, మళ్ళీ చెప్తున్నా, దేవుడిని అనుకోవద్దు. నేను అలా అర్థం చేసుకున్నాను, అలా తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే మటుకు బుర్ర చెడిపోద్ది, మైండ్ చెడిపోద్ది, మైండే పాడైపోద్ది. ఆ ఉద్దేశంతో అనమాట. మనసుకు నొప్పి అయినా, శరీరానికి నొప్పి అయినా కొంతవరకు దాన్ని మంచిగా తీసుకుని వాడుకోండే, కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుని మీరు పాడైపోయి దేవుడికి ఎగెనిస్ట్గా గొణిగి సణిగి దేవుడి నుంచి దూరం అయిపోవద్దు.